గైస్ చాలామందికి బడ్డీ ఫర్ స్టడీ వెబ్సైట్లో స్కాలర్షిప్స్ అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ద్వారా చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈరోజు మీకు లైవ్లో డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, మీరు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటో కంప్లీట్గా ఇక్కడ డిస్కస్ అయితే చేస్తాను, ఎలా సాల్వ్ చేయాలో. ఫర్ సపోజ్ నేను ఒకరికి భారత్ ఎయిర్టెల్ స్కాలర్షిప్ అయితే అప్లై చేస్తున్నాను స్కాలర్షిప్. సో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీ స్టూడెంట్స్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత అప్పుడు మీకు డాక్యుమెంట్స్ అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ వాచ్ వీడియో అని ఒకటి ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మిమ్మల్ని అయితే ఇలా మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. యూట్యూబ్లోకి ఒక వీడియోకి అయితే మీకు డైరెక్ట్ అయితే చేస్తుంది. మీరు ఈ వీడియో కంప్లీట్ చూస్తే మీకు అర్థమైద్ది ఎలా అప్లోడ్ చేయాలి, ఇది ఏందని. అదొక మెథడ్ అనమాట. ఇంకోటి ఇక్కడ మీకు రెడ్ లైన్లో ఉంది కదా, మేక్ షూర్ డాక్యుమెంట్ ఈజ్ ఇన్ పీడిఎఫ్ ఆర్ జేపీఈజీ ఫార్మెట్ అనమాట. సో మీరు ఈ రెండు ఫార్మెట్లోనే అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాడు ఫైల్ సైజు 20 KB నుంచి 2 MB వరకు. సో 2 MB కన్నా దాటకూడదు, 20 KB కన్నా తక్కువ ఉండకూడదు. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ సైజ్ చూడండి, ఫైల్ సైజు. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ అని ఒకటి అన్నాడు చూడండి, కరెంట్లీ వీఆర్ యాక్సెప్టింగ్ క్లాస్ 12th మార్క్ షీట్ ఫ్రమ్ డిజిలాకర్. ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ ఉంటుందన్నమాట, ఇక్కడ కనబడుతుందిగా, అంటే ఇప్పుడు చూపించలేను. మీ బడ్డీ ఫర్ స్టడీ అకౌంట్లో ప్రొఫైల్ అయితే ఉంటుంది, అక్కడ మీ డిజిలాకర్ లింక్ అయితే చేయించాలన్నమాట. ఆ డిజిలాకర్ ఎప్పుడైతే లింక్ చేస్తారో మీ 12th డీటెయిల్స్, 10th డీటెయిల్స్ అన్నీ షేర్ అవుతాయి అనమాట బడ్డీ ఫర్ స్టడీకి డైరెక్ట్గా, మీరు ఎంటర్ చేయకుండా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అడుగుతుంది, ఆధార్ కార్డ్ అడుగుతుంది, బోత్ సైడ్స్ అన్నాడు కాబట్టి బోత్ సైడ్స్ అప్లోడ్ చేయాలి. 12th మార్క్ షీట్ ఇలా చాలా అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ టిక్స్ అయితే కనపడుతున్నాయి కదా. ఈ గ్రీన్ టిక్స్ ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ నేను డాక్యుమెంట్ వాలెట్లో అయితే యాడ్ చేస్తాను ముందే బడ్డీ ఫర్ స్టడీ ప్రొఫైల్లో. సో అందుకని ఇక్కడ డైరెక్ట్ గ్రీన్ టిక్, ఇదే అడ్వాంటేజ్ అనమాట. నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను బడ్డీ ఫర్ స్టడీ ప్రొఫైల్ ఎలా ఫిల్ చేయాలో. అది మీకు కింద లింక్ అయితే పెడతాను, యూట్యూబ్ లింక్ వీడియోది, మీరు చూసి నేర్చుకోవచ్చు. ఈ బ్లూ టిక్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ అప్లోడ్ అయిపోయినట్టు, సో మీరు చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇది బెనిఫిట్. డాక్యుమెంట్ వాలెట్లో ఉంటే ముందుగానే అప్లోడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ఈజీ అయితే అయ్యుద్ది. మళ్ళీ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే కన్నా డైరెక్ట్గా యాపే డైరెక్ట్ పెట్టేస్తుంది అనమాట డాక్యుమెంట్లు. సో అందుకని మీ ప్రొఫైల్ని ఫస్ట్ అప్డేట్ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ అంటే ఫర్ సపోజ్ మీరు 10th మార్క్ షీట్, 12th మార్క్ షీట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఏదైనా ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకోండి బడ్డీ ఫర్ స్టడీ ప్రొఫైల్లో. అప్పుడు మీరు ఎలా స్కాలర్షిప్ అప్లై చేయగానే మీకు గ్రీన్ టిక్స్ అయితే కనబడతాయి అనమాట. సో మీకు ఏ కంగారు పడకుండా ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చెప్పానుగా ఫైల్ సైజు 20 KB నుంచి 2 MB వరకు ఉండాలి. సో అలా చూసుకుంటూ ఉండండి, ఫైల్ సైజ్ ఎక్సీడ్ అవ్వకుండా, తక్కువ కాకుండా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఏమైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ టిక్ కనబడుతుందిగా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది, అంటే నేను పెట్టిన డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. నేను అక్కడ డాక్యుమెంట్ వాలెట్లో కరెక్ట్ డాక్యుమెంట్ పెట్టాను లేదో ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి మీరు అయితే చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ స్టార్ మార్క్ కనబడుతున్నాయిగా, అవి కంపల్సరీగా అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. స్టార్ మార్క్ లేని ఆప్షనల్ అనమాట, చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే. కొన్ని లైక్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నాడుగా, అంటే ఏమైనా తెలియని వాటికి వాడు ఐ సింబల్ అయితే మెన్షన్ చేస్తాడు. ఐ సింబల్ మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ ఉంటుంది ఇఫ్ నో ట్యాక్సిబుల్ ఇన్కమ్ అన్ఎంప్లాయిడ్ అనమాట, అంటే మీకు హింట్ ఉంటుంది అనమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏంటిది, ఫర్ సాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండర్ ట్యాక్స్ ఇన్కమ్. సో ఇలా ఐ బటన్ క్లిక్ చేసి కూడా మీకు అర్థం కాకపోతే చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా డాక్యుమెంట్స్ అలా అప్లోడ్ చేయాలి బడ్డీ ఫర్ స్టడీ యాప్లో. వీలైతే వీడియో చూడండి, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే చేయండి. కంపల్సరీ మీ డిజిలాకర్ అకౌంట్ అయితే బడ్డీ ఫర్ స్టడీ ప్రొఫైల్కి లింక్ చేయండి, అప్పుడే మీ డాక్యుమెంట్స్ అన్ని డైరెక్ట్గా దీనికి డైరెక్ట్ అయితే వీళ్ళు ఈజీగా అప్లోడ్ అయితే చేస్తారు ఇబ్బంది లేకుండా. సో ఇది ఓవరాల్ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఈ ప్రాసెస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. బడ్డీ ఫర్ స్టడీ అకౌంట్ ఇంకా ఎవరైతే క్రియేట్ చేయలేదో వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.